నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నానా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి. వేరే నాయకత్వం ఉండదు ఇక్కడ. ఉన్నోద్యోగం పీకిచ్చేటట్టున్నావు స్వామి. అందరూ ఫోన్ల కింద పెట్టండి కొంచెంసేపు. మీకు వీడియో లైవ్లో దొరుకుతుందిలే స్వామి, ఎందుకు కంగారు. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కంగ్రాచులేషన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పార్లమెంట్ కమిటీలో మొదటిసారి కమిటీలో వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మొదటిసారి తెలుసురా బా, అది అడిగింది నేను. చేతుల కింద పెట్టండి. రిపీట్ అయిన వాళ్ళు చేతులు పైకెత్తండి. సో ఇక్కడ చూస్తే చేతుల కింద పెట్టండి. ఇక్కడ మీరు చూస్తే 83% మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పాను, సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం బలగం మన కార్యకర్తలు. మన నాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం. మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక CBN మాత్రమే. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్. 75 సంవత్సరాల వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా, ఆయనలో 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారని. ఒకరు కాదు, 3 ఉన్నారు ఆయనలో. ఇప్పటికీ పరిగెడతారు. జనరల్గా ఇంత కష్టపడుతున్నారు. నిన్న 26వ తారీఖు
రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే 3 రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్. అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11. ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడరో తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. వస్తున్నా, అన్నిటికి వస్తున్నా. ఎందుకు కంగారు స్వామి? సగం స్పీచ్ కూడా అవ్వలేదు. మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం. ఇంతేకాదు, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ప్రతిపక్ష పార్టీ 200 కేసులేసిన డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం.